అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని రాయదుర్గం ఆర్టీడీ ఫీల్డ్ ఆఫీస్ నుండి అంబేద్కర్ సర్కిల్ కూడలిలో దివ్యాంగుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీటీకి రావాల్సిన విదేశీ నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో నిరుపేదల అభ్యున్నతికి ఉన్నత విద్య వైద్యం అందించి ఎంతో మందికి ఆర్టీసీ తోర్తో పాటు అందించారన్నారు. అలాంటి సమస్యకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులను చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 7 మండలాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సేవ అనే కార్యక్రమము దాదాపుగా 70 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అందుకు ఈ ఆర్టీటీని మనకు రెన్యువల్ ఇవ్వాలని అన్ని ప్రభుత్వాలు కూడా మనకి సానుకూలంగా కూడా పొందుతున్నాయి. కాబట్టి ఈ ఎఫ్సిఆర్సీని వెంటనే ప్రభుత్వాల ద్వారా మనము ముందుకు తీసుకుపోవాలని, ఎఫ్సిఆర్సీ రెన్యువల్ చేయాలని అన్ని ప్రభుత్వాలు కూడా కోరుతున్నాం. ఈరోజు 7 మండల సమైక్య నాయకులు అలాగే ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఆనాడు అనంతపురం జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పేరే ఫాదరు అనంతపురం జిల్లాను ఎన్నుకొని ఎంతోమంది బలిహీన పేదల కొరకు విద్య, వైద్యము అలాగే వాటర్ షెడ్ రైతు కార్యక్రమంలో అన్ని పనిచేస్తూ మరి ఈ దివ్యాంగులను కూడా మరి ఒక డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఒక సెంటర్ను ఏర్పరచుకొని వికలాంగుల కోసం కూడా పనిచేయడం జరిగింది. 1969లో అనంతపురంకు రావడం జరిగింది. ఈ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మొట్టమొదటిగా ఆయన వెన్నుకొని కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, వైద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, విద్య వెనుకబడినప్పుడు ప్రతి ఒక్క ఎస్సీ కమిటీ, ఎస్టీ కమిటీ సభ్యుల దగ్గరకు వెళ్ళి విద్యను గ్రామాలలో పాఠశాలలు కట్టించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మరి ఫాదర్ గారు ఈరోజు మాకు కొంచెం మరి యొక్క ఎఫ్సిఆర్ అనేది ఆగిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు మా యొక్క ఆర్టీటీ సంస్థ మరి కేంద్ర ప్రభుత్వం వారు దీనిపైన దృష్టి ఉంచి మరి ఒక్కసారి చర్య తీసుకొని పనిచేస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.